లో హై టెన్షన్ నెలకొంది. నడి రోడ్డుపై జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు ఇటు కానిస్టేబుల్ అలాగే కొంతమంది స్టూడెంట్స్. ఆందోళన చేస్తున్న విద్యార్థినిపై చేయి చేసుకుంది ఒక లేడీ కానిస్టేబుల్. కోపంతో కానిస్టేబుల్ జుట్టు పట్టి లాక్కెళ్లారు స్టూడెంట్స్. ఆ విజువల్లో మనం చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొదటగా ఆ మహిళా కానిస్టేబుల్ ఒక స్టూడెంట్ని లాగిపెట్టి గట్టిగా కొట్టింది. కొట్టగానే వెంటనే తన స్నేహితులు వాళ్ళందరూ ఒక్కసారిగా రెస్పాండ్ అయ్యారు. స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో స్టూడెంట్స్ అందరూ ఆ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని లాక్కెళ్ళారు నడి రోడ్డుపై. సో షాద్ నగర్లో నాగర్ కర్నూల్ గురుకుల డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు షాద్ నగర్లో. సో ప్రిన్సిపల్ శైలజ తను అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇటు మెస్కి సంబంధించిన వాళ్ళకి ఆహారానికి సంబంధించి ఫుడ్కి సంబంధించిన సరుకులన్నీ బ్లాక్లో అమ్మేసుకుంటుంది, సరుకులన్నీ తరలించేస్తుంది అని చెప్పేసి, అలాగే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపించారు. సో మొత్తానికైతే వీళ్ళ ఆరోపణలన్నీ పై ఆఫీసర్లకు తెలియాలన్న ఉద్దేశంతో షాద్ నగర్లో ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు రోడ్డుపై. ఆ ప్రొటెస్ట్కి సంబంధించి విజువల్స్ ఒక్కసారి చూద్దాం. ఆ వైట్ కలర్ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ వేసుకున్న మహిళ ఆ విజువల్ మధ్యలో కనిపిస్తుంది కదా, ఆ స్టూడెంట్స్ని తోసే ప్రయత్నం చేస్తుంది, స్టూడెంట్స్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో మొత్తానికైతే కొంతమంది స్టూడెంట్స్పై చేయి చేసుకుంది. మొదటగా వాళ్ళు శాంతియుతంగా రోడ్డుపై బైఠాయించి వాళ్ళ ప్రిన్సిపల్ శైలజ ఆమె ఆ కాలేజీకి సంబంధించి అక్రమాలు ఏం చేస్తుంది, డబ్బులు ఎలా తింటుంది, అలాగే సరుకులు మెస్కి సంబంధించి ఫుడ్కి సంబంధించిన సరుకులన్నీ తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆరోపిస్తూ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కాబట్టి ఎంతో కొంత ఆవేశంగా ఉంటారు. వాళ్ళకి నచ్చ చెప్పుకొని వాళ్ళని పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ ఈ కానిస్టేబుల్ మాత్రం వాళ్ళపై దౌర్జన్యంగా మఫ్తీలో వచ్చింది. మనం గమనించాల్సిన విషయం, ఆమె యూనిఫామ్ వేసుకోలేదు, ఒక వైట్ టీషర్ట్ ఒక జీన్స్ వేసుకొని అక్కడికి వచ్చి ఆ స్టూడెంట్స్పై దబాయింపు, ఆ స్టూడెంట్స్ని కొట్టడం, ఇలాంటి పనులు చేసిన వెంటనే స్టూడెంట్స్ ఊరుకోలే. ఆమె జుట్టు పట్టుకొని ఆ విజువల్ కనిపిస్తుంది కదా, అలా లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఆమెకు చుక్కలు చూపించారు. మొదటగా చేయి చేసుకుంది అయితే ఈ కానిస్టేబులే. దాని తర్వాత ఆ స్టూడెంట్స్ దానిపై రియాక్ట్ అయ్యారు. మొత్తం మీద ఒక్కసారి మనం చూస్తే ఈ సిచ్యువేషన్లో అదుపు చేయడానికి కానిస్టేబుల్ అలాగే స్టూడెంట్స్ వీళ్ళు ఒక్కసారి ఒకరినొకరు కొట్టుకోవడము ఇదంతా జరిగింది. ఘటనపై పోలీసులు సీరియస్గా తీసుకున్నారు ఈ సిచ్యువేషన్ని. కానిస్టేబుల్పై దాడి చేసిన విద్యార్థులని ఆ స్టూడెంట్స్ని కూడా పిఎస్కి తరలించారు. ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈమెనే ప్రిన్సిపల్ శైలజ. ఈమె స్కామ్స్ చేస్తుంది కాలేజ్కి సంబంధించి, మెస్కి సంబంధించి ఫుడ్, మెస్సులో ఉండాల్సిన ఆహారాల పదార్థాలన్నీ కూడా ఆమె బ్లాక్లో అమ్ముకోవడం, వేరే దగ్గరకు పంపించడం, అలాగే స్టూడెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి పనులు ఈ ప్రిన్సిపల్ శైలజ చేస్తుంది. ఈ ప్రిన్సిపల్ శైలజ చేస్తుందన్న విషయాన్ని వీళ్ళు గమనించి ఈ స్టూడెంట్స్ అందరూ షాద్ నగర్లో బైఠాయించి రోడ్డుపై బైఠాయించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు సివిల్ డ్రెస్లో ఇగో ఈ విజువల్లో కనిపిస్తుంది కదా, ఆ వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని మఫ్తీలో అనాలా లేకపోతే యూనిఫామ్ లేకుండా కావాలనే వచ్చిందా తెలియదు, కానీ మొత్తానికి వచ్చి మనం చూడొచ్చు అమ్మాయిల్ని లాగుతుంది, పక్కకి లాగడం, కొట్టడం, అలాగే వాళ్ళని ప్రశ్నించడం. శాంతియుతంగా వాళ్ళతోనే అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరో లేకపోతే ఆ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్లో ఎవరైనా వచ్చి ఆ పిల్లలకు నచ్చ చెప్పుంటే బాగుండేది. కానీ ఆ విజువల్లో చూడండి ఎలా తోసి పడేస్తుందో, ఒక్కొక్కరిని లాగి పడేసే ప్రయత్నం. పోలీసులు కూడా విద్యార్థులని కూడా చూడట్లేదు, స్టూడెంట్స్ అని కూడా చూడకుండా వాళ్ళని లాగి వాళ్ళని కొట్టి వాళ్ళని ఫిజికల్గా హర్ట్ చేస్తే స్టూడెంట్స్ ఒక్కసారి రివోల్ట్ అయ్యారు. ఒక్కసారిగా ఆ లేడీ కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని రోడ్డుపై లాక్కెళ్ళారు.
సో ఎవరిది తప్పు అనుకుంటున్నారు దీంట్లో మీరు? ఇటు మొదటగా చేయి చేసుకున్న కానిస్టేబుల్దా, లేకపోతే తర్వాత ఆ కానిస్టేబుల్ని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిన స్టూడెంట్స్దా? ఒక విషయంపై ప్రొటెస్ట్ చేయడం తప్ప, ప్రొటెస్ట్ చేస్తే దానికి సంబంధించిన అధికారులు వివరణ ఇచ్చుంటే బాగుండేది కదా. అంతేగాని చదువుకుంటున్న స్టూడెంట్స్పై చేయి చేసుకునే అవసరం ఏముంది? వాళ్ళు ఏమైనా క్రిమినల్సా? వాళ్ళు ఏమైనా ఇంకేమైనా చేశారా? వాళ్ళు ఏమైనా పెద్ద క్రైమ్స్ ఏమైనా చేశారా? అందరూ యూనిఫామ్లో వచ్చి ప్రిన్సిపల్ డౌన్ చూడండి, మనం ఆ కటౌట్స్ చూడొచ్చు. వాళ్ళు కటౌట్స్ కూడా తీసుకొచ్చుకున్నారు. ప్రిన్సిపల్ డౌన్ ప్రిన్సిపల్ ఏం స్కామ్స్ చేస్తుంది, ఎలా ఇబ్బంది పెడుతుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ప్రొటెస్ట్ని. అసలు ఈ స్టూడెంట్స్ ఏం ఆరోపణలు చేస్తున్నారు ప్రిన్సిపల్ శైలజపై? అసలు వాళ్ళకి ఏం కావాలి, ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది ఒక్కసారి ఆ స్టూడెంట్స్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మాకు జస్టిస్ జరుగుతుందంటేనే మేము చెప్తాం సార్. మేము తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాము. నా పేరు మమత, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువుతున్నాను సార్. మాకు మా ప్రిన్సిపల్ మేడం వద్దు. ఎందుకంటే మాకు పైసలు లేక మేము చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చదివే వాళ్ళము. మేము గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ అయినాము. మా ప్రిన్సిపల్ మేడం మేము జాయిన్ అవుతున్నందుకు అడ్మిషన్ ఫీ తీసుకుంది. మాకు దోస్త్ అడ్మిషన్ అని ఒకటి ఉంటుంది, దానికి ఫీ తీసుకుంది. మాకు ఇప్పుడు ఎగ్జామ్ కి ఫీ తీసుకుంటుంది. ఇక్కడ అయిపోయినాక వాళ్ళు మెమో కోసం వస్తే మెమో కోసం తీసుకుంటుంది. సిచ్యువేషన్స్ ఇంట్లో బాగాలేక మ్యారీడ్ అయిన వాళ్ళు ఎడ్యుకేషన్ ఎందుకు ఆపాలని వచ్చి చదువుకోవాలనుకున్న వాళ్ళతో కూడా 10,000 డిమాండ్ చేస్తుంది. మీకు వచ్చే డౌరీలో సగం ఇయ్యని అడుగుతుంది. అసలు ఎవరిచ్చారు సార్? మాకు ఏం లేకనే మేము ఇక్కడ జాయిన్ అయింది. ఇంకా మాకు మెస్ లో మాకు అన్ని ఫండ్స్ గవర్నమెంట్ నుంచి వస్తాయి సార్. మాకు వచ్చే ప్రతి ఉప్పు కారంతో సహా మేము తీసుకెళ్ళింది మా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. వర్కర్స్ ని మేడం సార్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఏమంటారు గొడ్డు కారం పెట్టి మాకు లంచ్ పెడుతున్నారు సార్. అసలు మాకు అదే మా మెనూలో లేదు. మాకు వచ్చే ఏ ఫండ్స్ మాకు ఇచ్చలేదు. మాకు మా స్టేషన్ ఇయర్లీ 500 మెంబర్స్ ఉంటారు సార్. మాకు 500 మెంబర్స్ చేసే స్ట్రెంత్ ఆ వంట అసలు ఎవరికి రాదు. మినిమం 1 క్లాస్ కూడా సరిపోదు. అది కూడా జస్ట్ హెడ్ ఆఫీస్ కి ఫోటో పెట్టడానికి మాత్రమే, జస్ట్ ఫోటోకి మాత్రమే అది చేస్తారు, దాంట్లో పెడతారు. మాకు ఫోన్ కాల్ ఉన్నాయి సార్. రీసెంట్ గా మాకు ఫోన్ కాల్ అయినాయి. ఇవన్నీ బయట చెప్తామని బయటకు వెళ్ళందుకు రెసిడెన్షియల్ కాలేజ్ అని మాత్రమే మాకు పోస్ట్ బంద్ చేయించింది. ఎందుకంటే ఆమె గురించి మేము బయట చెప్తామని. మాకు జస్టిస్ కావాలి. మమత అనే స్టూడెంట్ చాలా క్లియర్గా చెప్తుంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మాకు డబ్బులు లేవు కాబట్టి, మేము చిన్న కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి మేము ఇక్కడ చదువుకుంటున్నాం. కానీ మా దగ్గర ఫీజు అని చెప్పి, అలాగే ఎగ్జామ్ ఫీజు అని, ఈ ఫీజు అని, ఆ ఫీజు అని మా దగ్గర 500 మంది స్టూడెంట్స్ మేము ఉన్నాం. మా దగ్గర డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తుంది, డబ్బులు లాక్కుంటుంది. ఈ ప్రిన్సిపల్ శైలజ ప్రిన్సిపల్ మాకు వద్దు అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి షాద్ నగర్లో నడి రోడ్డుపై వాళ్ళు బైఠాయించి ఒక ప్రొటెస్ట్ని చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఒక కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్, తను సివిల్ డ్రెస్లో వచ్చి అక్కడ స్టూడెంట్స్పై చాలా దురుసుగా ప్రవర్తించింది, వాళ్ళని కొట్టే ప్రయత్నం చేసింది. సో వాళ్ళపై మాటలు కూడా వదిలేసింది. సో మొత్తానికైతే స్టూడెంట్స్ సహించలే. స్టూడెంట్స్లో అంటే యూత్ అంటే ఒక బ్లడ్, ఒక హాట్ బ్లడ్ అని చెప్పి అనుకుంటాం కదా, అదే నిదర్శనం, అదే ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చు. వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్కి చుక్కలు చూపించారు. సో ఈ సంఘటనలో మొదటగా చేయి చేసుకుంది అయితే మహిళా కానిస్టేబుల్, దాని తర్వాత స్టూడెంట్స్ దానిపై రియాక్ట్ అయ్యారు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు వాళ్ళు కూడా రియాక్షన్ని చూపించారు. సో మొత్తాన్ని మీద దీంట్లో ఎవరిది తప్పు అనుకుంటున్నారు? మొదటగా చేయి చేసుకున్న కానిస్టేబుల్దా? అసలు స్టూడెంట్స్పై చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏమైనా చేయరాని పనులు ఏమైనా చేశారా? పెద్ద ఘోరాలు ఏమైనా చేశారా? కాదు కదా, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేయడం ప్రతి ఒక్కరి హక్కు. సో మొత్తానికైతే దీనిపై మీరేమనుకుంటున్నారు? ఎవరిది తప్పు అనుకుంటున్నారు? కింద మా సర్వేలో మీ అభిప్రాయాలని వ్యక్తపరచండి. అలాగే దీనికి సంబంధించి అసలు పోలీస్ ఆఫీసర్ ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ మాటలు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మెయిన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే మా ప్రిన్సిపల్ గారు 10,000 రూపాయలు డిమాండ్ చేయడం, పిల్లల పెళ్లిళ్ళు అయితే. ఇంకోటి ఎగ్జామ్ ఫీజు అయితే గవర్నమెంట్ కడుతుంది కదా మేడం. ఎగ్జామ్ ఫీజు ఎట్లా వసూలు చేశారు మేడం? ఎగ్జామ్ ఫీజు ఒకటి లోగో
ఆల్రెడీ చెక్ రిలీజ్ అయింది 10 days బ్యాక్ మీటింగ్ పెట్టి చెక్ రిలీజ్ చేసినట్టు ఫీజు కట్టారు. ఒక్కొక్కటి నుండి 10,000 నేను ఎంక్వైరీ చేస్తాను. 10 days లోపల ఒక కమిటీ పిల్లలు పెట్టే స్నాక్స్ కూడా వాళ్ళ బ్యాగ్ పెట్టుకోవడం, వాళ్ళ కళ్ళతో చూసాం, వాళ్ళ అడిగిన వాళ్ళనేమో టార్గెట్ చేయడం, అన్నిటి మీద నేను ఎంక్వైరీ చేస్తాను. చేసి నేను ఒక 10 days లోపల ఒక కమిటీ కూడా ఇస్తారు, అందరం వచ్చి విజిట్ చేసి ఎంక్వైరీ చేసి సీసీ కెమెరాస్ ఉంటే దాని బేస్లో మేము అదే సీసీ కెమెరా కట్ చేశారంట. మరి ఎన్ని బయటకు వస్తాయని చెప్పి సీసీ కెమెరా వైర్ కట్ చేశారంటే సీసీ కెమెరా పనిచేయట్లేదు అని చెప్పి గవర్నమెంటే అన్ని ఫీజులు భరిస్తుంది, అయినా కూడా ఎగ్జామ్ ఫీజు అని, ఈ ఫీజు అని, ఆ ఫీజు అని ప్రతి పిల్లల నుంచి 10,000 రూపాయలు. 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 500 మంది స్టూడెంట్స్ నుంచి 10,000 రూపాయలు వసూలు చేసిందంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద స్కామ్ ఇది. సో దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటాము, 10 రోజుల్లో దీనికి సంబంధించి నివేదికని ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మొత్తానికైతే నిర్మల్ అనే ఒక ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆమె అయితే చెప్పుకొచ్చింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది, ఒకసారి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప చెప్పండి, అసలు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఆ స్టూడెంట్స్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారా? రైట్, షాద్నగర్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. షాద్నగర్లోని నాగర్ కర్నూల్ గురుకుల డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఈ రోజు ఉదయం 9:40 వారు ధర్నాకు దిగారు. ప్రధానంగా ప్రిన్సిపల్ శైలజ అవినీతికి పాల్పడుతుంది, ఇటు విద్యార్థులని తరచుగా వేధిస్తుంది. ఏదైతే గురుకుల పాఠశాలలో జనరల్ ఎలాంటి ఫీజు అనేది ఉండదు, కానీ తను తరచుగా ఇటు విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేస్తుంది. ప్రతిసారి కూడా వాళ్ళని అనేక విధాలుగా టార్చర్ చేస్తుందంటే ఇటు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వాళ్ళందరూ రోడ్డుకి ఎక్కారు. రోడ్డుకి దాదాపు 100ల సంఖ్యలో విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుకి ఎక్కారు. రోడ్డుకి ఎక్కే క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అడ్డుకున్నారు, కానీ వాళ్ళని నెట్టేసుకుంటూ వాళ్ళు రోడ్డుపైకి వచ్చారు. ఎప్పుడైతే రోడ్డుపైకి వచ్చారో వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఈ సమయంలోనే అటు పోలీసులకు విద్యార్థుల మధ్య ఒక వాగ్వాదం నడిచింది. మొదట ఒకవైపు ఇక్కడ ధర్నా దిగే విద్యార్థులు ధర్నా చేయొద్దంటూ కూడా ఒకవైపు పోలీసులు వాళ్ళని మొత్తం ఇడిపించే సమయంలోనే ఇద్దరు కూడా వాగ్వాదం అయింది. మొదట ఇటు కానిస్టేబుల్ పైన చేసుకున్నారు, అనంతరం విద్యార్థుల పైన చేసుకోవడంతో అనంతరం విద్యార్థులు తిరిగి కానిస్టేబుల్ పైన చేసుకోవడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీంతో పెద్ద ఎత్తున అటు పోలీసులు మోహరించారు. ఇంకా వేరే వ్యక్తులు ఉన్నటువంటి పిఎస్ నుంచి పెద్ద ఎత్తున అటు పోలీసులు మోహరించారు. ఆర్టీసీ బస్సులో సైతం పోలీసులు వచ్చి అక్కడ ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు అక్కడ కాలేజ్ ఏదైతే డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపైకి ఎక్కి మాకు న్యాయం జరగాలి, ఇది కొన్ని రోజుల నుంచి అనేక రోజుల నుంచి ఇదే విధంగా అటు ప్రిన్సిపల్ శైలజ మా పైన వేధిస్తుంది, ఈ విధంగా కక్ష సాధింపు చేస్తున్న. ఒకవైపు టీచర్ అంటే ఒక భరోసాగా ఉండాలి, కానీ అలాంటి టీచరే ఇటు విద్యార్థులని చాలా వరకు కూడా ఎవరైతే మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా సంక్షేమ పాఠశాలలో వాళ్ళు చేరుతూ ఉంటారు, వాళ్ళకు అక్కడ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ ఆమె అటు ఎగ్జామ్ ఫీజు అంటూ కావచ్చు, ఇంకోవైపు మెస్ ఫీజులు వీటన్నిటిని కూడా వసూలు చేస్తున్నట్టు అటు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మీడియా దృష్టికి కావచ్చు, మొత్తం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వాళ్ళు భావించారు. అందులో భాగంగా ఈ రోజు ధర్నాకు దిగే క్రమంలోనే మొత్తం కూడా ఒకసారిగా వీళ్ళని ఈడ్చుకెళ్తున్నారు. ఏదైతే ధర్నాన్ని విరమింపజేయడానికి ఇటు పోలీసులు ట్రై చేస్తుండగా అక్కడ ఒకవైపు పోలీసుల పైన చేసుకోవడం, అనంతరం విద్యార్థుల పైన చేసుకోవడం మొత్తం కూడా ఒక పెద్ద గొడవకు దారి తీసింది. వెంటనే విద్యార్థులందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి పిఎస్ కు తరలించారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికటు ఎవరైతే ఏబీవీపీ ఏదైతే విద్యార్థి సంఘాలు ఉంటాయో మొత్తం అక్కడికి చేరుకున్న ఒక టెన్షన్ వాతావరణం ప్రస్తుతం కొనసాగుతుంది. గతంలో శైలజ సూర్యాపేట జిల్లాలో పనిచేసినప్పుడు కూడా ఇలాంటిదే ఒకవైపు తరచుగా ఇలాంటి ఆరోపణలు రావడంతో అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాక కూడా తన బుద్ధి మాత్రం మారలేదు. ఈ విధంగా కొంతమంది స్టూడెంట్స్ ని తను టార్గెట్ చేసుకొని డబ్బులు వసూలు చేయడం కావచ్చు, అనేక విధాలుగా చాలా సార్లు ఒకవైపు వాళ్ళని చాలా విధాలుగా టార్చర్ చేస్తున్నట్టు కూడా విద్యార్థులు చేసిన. ఏదైతే గతంలోనే తన పైన అనేక ఫిర్యాదులు వచ్చినాక తన డిప్యూటేషన్ మీద ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఏదైతే నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల ఉంటుందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాక కూడా ఇదే విధానం కొనసాగుతుండడంతో దీంతో విసుగు చెంది ఒక్కసారి విద్యార్థులందరూ కూడా రోడ్డు పైకి వచ్చారు. ప్రస్తుతం విద్యార్థులందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. కానీ ఇంకోవైపు విద్యార్థి సంఘాల నాయకులు ఒకరొకరుగా చేరుకుంటూ అక్కడ విద్యార్థులకు మద్దతుగా ప్రకటిస్తున్నారు. ఈ విధంగా ఒకవైపు ఏదైతే రక్షణ, ఒకవైపు సంక్షేమ హాస్టల్లో అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్, అదేవిధంగా ఖచ్చితంగా 24/7 రక్షణ ఉంటుంది. అటు ప్రిన్సిపల్ అంటే ఒక అండగా ఉంటుంది.
కానీ వాళ్ళ ఈ విధంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఏంటి అంటూ కూడా పిల్లలు పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇటు ఎప్పుడైతే గొడవ అవుతుందని తెలియగానే వెంటనే పేరెంట్స్ కూడా వస్తున్నారు. మొత్తం మీద ఒక హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఖచ్చితంగా తనని సస్పెండ్ చేయాలంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఒకవైపు ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా స్పందిస్తూ తనపైన ప్రస్తుతము ఒకవైపు విచారణ కమిటీ వేసి మొత్తం చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం షాద్నగర్ లో ఇంకా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. Right, Shilpa, thanks for the latest update. You're watching highly disturbing content. Viewers discretion is highly advised. ఒకసారి ఆ విజువల్లో చూద్దాం మనం. చూడండి, ఆ మహిళా కానిస్టేబుల్ ఒక వైట్ కలర్ టీ షర్ట్ అలాగే జీన్స్ ప్యాంట్ వేసుకొని ఆ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసే దగ్గరికి వచ్చింది. ఆమెకి ఆ స్టూడెంట్స్ ఎలా సమాధానం ఇచ్చారో ఆ విజువల్లో మనం చూడొచ్చు. మొదటగా ఆ స్టూడెంట్స్ పై చేయి చేసుకుంది కాబట్టి ఆ స్టూడెంట్స్ తన జుట్టు పట్టి రోడ్డుపై లాక్కెళ్ళారు. ఆమె దురుసుగా ప్రవర్తించింది స్టూడెంట్స్ పై అసలు అలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అయినా కూడా మొత్తానికైతే అలా రియాక్ట్ అవ్వడంతో తనకి బుద్ధి చెప్పారు. ఒక రకంగా చూడొచ్చు, ఈ విజువల్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఎలా ఒక్కొక్కరితో తోసేసే ప్రయత్నం చేస్తుంది. చూడండి, లాగి పడేస్తుంది ఒక్కొక్క విద్యార్థిని, స్టూడెంట్స్ని లాగి పడేయడం, వాళ్ళని మాటలు అనడం, తిట్టడం, ఇలాంటివన్నీ చేసింది కాబట్టి ఆ స్టూడెంట్స్ అలా రియాక్ట్ అయ్యారు. ఇంకో పక్కన శైలజ, ప్రిన్సిపల్ శైలజ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆమె ఆల్రెడీ ఇలాంటి స్కామ్స్, ఇలా స్టూడెంట్స్ని హరాస్ చేయడం, డబ్బులు వాళ్ళ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇలాంటి గతంలో కూడా చేశారు. చేసిన ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి మొత్తానికైతే డిప్యూటేషన్పై ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ షాద్నగర్ కాలేజ్లో కూడా ఇదే పరిస్థితి. ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు వసూలు చేశారంటే అర్థం చేసుకోండి. 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు కాలేజ్లో, ఒక్కొక్కరి దగ్గర 10,000 వసూలు చేశారు. సో ఎంత వసూలు రాని అనుకోవచ్చు ఒక రకంగా. ఈ ప్రిన్సిపల్ శైలజ అని ఎట్టి పరిస్థితుల్లో మాకొద్దు అని ఆ షాద్నగర్ రోడ్డుపై వాళ్ళు బైఠాయించి ప్రొటెస్ట్ చేసిన సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. దీని తర్వాత ఆ స్టూడెంట్స్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఏమన్నా పెద్ద ఘోరాలు చేశారా, ఇంకేమైనా చేశారా? ప్రొటెస్ట్ చేయడం వాళ్ళ తప్ప. స్టూడెంట్స్ని అసలు ఇలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? పోలీసులు సరైన చర్యలు తీసుకున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ ప్రొటెస్ట్కి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూద్దాం. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.